నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే, జై భీమ్. ఈరోజు ఒక అంశమును ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారి దృష్టికి, అదేవిధంగా ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాలని మేము ముందుకు వచ్చాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు నగర పంచాయతీలో గల తంగెళ్ళబీడి విషయంపై ఇప్పటికే గత నెల రోజుల నుంచి ఒక సామాజిక కార్యకర్తగా, ఒక జర్నలిస్టుగా, అదేవిధంగా మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా ఇన్నిటితో దమ్ము ధైర్యంతో ఒక్కడనే పోరాడుతూ అధికారులకి ప్రూఫ్లతో సహా సమాచారం ఇస్తూ అక్రమ కట్టడాలని నిలిపివేయాలని నేను అధికారులకు మొరపెట్టుకుంటూ ఉన్నా కానీ సమాచారాన్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఈరోజు తిరువూరులో ఇవాళ 2016లో నేను ఇది చూడండి, ఫోటోలు మనకి కనిపిస్తున్నాయి. ఇదే లెటర్ని 2016లో నేను తహసీల్దార్కి ఇస్తే ఆ కట్టడాన్ని ఆపడం జరిగిందండి. జరిగిన తర్వాత గత ఒక 6-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్టారు. అదేవిధంగా ఇప్పుడు తహసీల్దార్ వారికి నేను ఈ మధ్య ఫిర్యాదు చేస్తే, ఈ ఫిర్యాదుని నగర పంచాయతీ కమిషనర్కి ఇస్తే కమిషనర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు చూడండి, తప్పుడు ఫిర్యాదు. ఏమని ఇచ్చారు ఒకసారి వినండి. తంగెళ్ళబీడి ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ లేఅవుట్ నందు సుమారుగా 12 సెంట్లు స్థలంలో గుడి నిర్మాణము చేసి ఉన్నారని లేఖ ద్వారా తెలిపి ఉన్నారు. అంటే మేము సమాచారం అడిగి ఉన్నాము, ఫిర్యాదు చేసి ఉన్నాము. అందుకు వీరు ఏమేమి ఇస్తారు చూడండి. సమాచారం పైన పేర్కొన్న ఫిర్యాదులో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా చూడండి, ఈ 12 సెంట్ల స్థలంలోని క్షేత్రస్థాయిలోని అధికారులు పరిశీలన చేశారంటండి. ఏం చేశారు? పరిశీలన చేయగా తంగెళ్ళబీడు నందు ఎటువంటి గుడి నిర్మాణము కానీ పునర్నిర్మాణము కానీ జరుగుట లేదు. చూడండి ఎంత తప్పుడు సమాచారం అంటే ఇది. ఒక నగర పంచాయతీ కమిషనర్ హోదాలో ఉండి ఈ తప్పుడు సమాచారం ఇచ్చారండి. అదేవిధంగా ముందుకెళ్దాం. మనం ప్రస్తుతం ఆ స్థలమునందు ఎటువంటి పునర్నిర్మాణ పనులు జరగటం లేదు. చూడండి, ఇప్పుడు ఈ లెటర్లోనే కాకుండా నా పక్కన ఆల్రెడీగా స్కూల్ ఫోటోలు మీకు కనిపిస్తున్నాయండి. ఏ స్థాయిలో ఉన్నాయో, ఎవరెవరు ఎంత విరాళాలు ఇస్తున్నారో, గుడి ఏ స్థాయిలో ఉందో, నేను ఏ స్థాయిలో గతంలో ఫిర్యాదు పెట్టానో, ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మన పక్కన చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద అండి. అదేవిధంగా ఇంకా చూడండి, ఫిర్యాదులో తెలిపిన స్థలము ఎవరికి చెందుతుందో తెలియరానందున సదరు స్థలమును మండల సర్వేయరు వారి ద్వారా సర్వే చేయించి ఆ స్థలము ఎవరికి చెందుతుందో తెలిపిన ఎడల తదుపరి చర్యలు చేపట్టుబడనని తమకు నిషేధించడమైనదంటండి. చూడండి, ఇది నగర పంచాయతీ కమిషనర్ వారు మండల రెవెన్యూ అధికారికి ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి. ఏమండి ఇప్పుడు ఇది అక్కడ ఈ మన కమిషనర్ గారికి గుడి నిర్మాణము కనపట్టలేదంట. ప్రస్తుతం అసలు అక్కడ ఏ నిర్మాణం కూడా జరగట్లేదంట. అదేవిధంగా మళ్ళీ వీళ్ళు ఒకరి మీద ఒకరు అధికారులు ఏం చెబుతున్నారు, ఈ స్థలం ఎవరిదో తెలియదంట. స్థలము ఎవరిదో తెలియనప్పుడు తెలిసే వరకు అక్రమ కట్టడాన్ని ఆపాలి కదా. ఆపే బాధ్యత ఎవరిది? ఇటు రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు ఇచ్చాను. ఈ రెవెన్యూ అధికారి నుంచి నగర పంచాయతీ అధికారికి ఫిర్యాదు పోయింది. వీరు ఇద్దట్లో ఎవరో ఒకరు అక్రమ కట్టడాన్ని ఆపాలి కదా. ఆపకుండా ఈరోజు ఈ తప్పుడు ఫిర్యాదులు, ఈ తప్పుడు సమాచారం ఇస్తుందంటే ఈరోజు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో సామాజిక వేత్తలు
నిజంగా చిగ్గుతో తలదించుకోవాలండి ఇవాళ. ఎందుకంటే ఈరోజు మరి ఈ మంచి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయండి, అక్రమాలు చేయండి చెప్పట్లేదండి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా సరే తప్పు చేస్తే కంపల్సరీగా నిలదీస్తామని చెబుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఎందుకంటే ఈరోజు ఎక్కడ జరిగినటువంటి దాన్ని మరి మీరు ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ దాన్ని సస్పెండ్ చేస్తూ ఉంటారండి. నెల రోజుల క్రితం నుండి మరి ప్రజలకు దక్కవలసినటువంటి ఈ భూమిలో మరి కొంతమంది కూటమి నాయకులు కలిసి మరి దోచేసుకొని గద్దలాగా భూమిని తన్నుకు వెళ్ళి అక్కడ అక్రమ కట్టలు కడుతూ ఉంటే ప్రతి వార్తని, ప్రతి విషయాన్ని, ప్రతి వీడియోని కూడా మీకు నేను పర్సనల్గా వార్తలు పెడుతూ ఉన్నాను. మరి మీరు చూడాలి కదా, చూసి స్పందించాలి కదా సార్. మరి మీరు ఎందుకు స్పందించట్లేదు? దయచేసి ఈ విషయం మీద స్పందించి తంగిళ్ళ బీడీ విషయంలో మరి తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని, అదేవిధంగా ఆ స్థలం ఎవరిది, ఆ స్థలంలో మరి గతంలో ఎందుకు ఆపారు, ఆ స్థలంలో ఏమి కట్టాలనేది త్వరలోనే నివేదికను ఇచ్చే వరకు ఆ కట్టడాన్ని, అక్రమ గుడి కట్టడాన్ని ఆపేయాలని ఈరోజు ఈ మూక్ ప్రజాగణం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నానండి. నమస్తే, జై భీమ్.